లేడీ సూపర్ స్టార్స్ అంటే ఆన్ స్క్రీన్ లోనే ఎందుకు ఉండాలి, ఆఫ్ స్క్రీన్ ఉండి ఎందుకు నడిపించకూడదు అని మనకి ఈ మూవీ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఫియర్ మూవీలో ఒక మూవీని ఎంత సక్సెస్ఫుల్ గా సింపుల్ గా వచ్చి అందరి మైండ్స్ ని బ్లాస్ట్ చేసే విధంగా, ఆలోచింపజేసే విధంగా చేయాలి అని అంటే అది మన డైరెక్టర్ హరిత గోగిని గారికే సాధ్యం అని చెప్పాలి ఈ మూవీ చూసిన తర్వాత. మరి ఆ మూవీ తీయాలని థాట్ అసలు ఎందుకు వచ్చింది? ఈ ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ లైఫ్ లో ఏమైనా చూసారా? ఒకసారి మేడం ని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్. ప్రస్తుతానికి బాగున్నా. సక్సెస్ఫుల్లీ మీ మూవీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత మీరు అనుకున్నట్టుగా వచ్చింది అనిపించిందా మీకు? నేను యాక్చువల్‌గా ఏం రాసుకున్నానో అదే తీశాను. అదే వచ్చింది. సో, గుడ్ ఆర్ బ్యాడ్ కంప్లీట్‌గా నేనే బాధ్యురాలు. అందులో అసలు సెకండ్ థాట్ కూడా లేదు. ఎందుకంటే అందరూ నాకు కోఆపరేట్ చేశారు. సో, చిన్న చిన్నవి మిస్టేక్స్ అన్ని చోట్ల ఉంటాయి. అవి తప్ప 90% నేను అనుకున్నదే చేశాను. సో, మిస్టేక్ ఉన్న నాదే, గుడ్ ఉన్న నాదే. నైస్, గ్రేట్ మేడం. ఇంకొకటి ఇప్పుడు ఈ మూవీ తీసేంటప్పుడు స్క్రిప్ట్ రాసుకొని ఉంటారు కదా! అట్లనే ఎగ్జాక్ట్ రావాలి స్క్రీన్ ప్లే ఇవన్నీ సీన్స్ అని. అంటే అలా ఏం లేదురా. అంటే దీని ఇంటెలిజెంట్ ప్లే ఆఫ్ రైటింగ్ అంటారు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మేబీ రైటర్స్‌కి, మేకర్స్‌కి అర్థమవ్వచ్చు. బట్ కానీ ఆడియన్స్‌కి ఈజ్ ఉండేలాగా నేను స్క్రీన్ ప్లే చూపిచ్చాలని చెప్పి చాలా టైం పట్టింది నాకు రాయటానికి. ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ పట్టింది. ఇది చాలా ఆ! నిజానికి చెప్పాలి అనంటే ఒక సీన్, ఒక ఏడుపు సీన్ ఏదైనా తీసేయొచ్చు కానీ, మీరు తీసుకొచ్చిన సీన్స్ ప్రతి దాంట్లో ఒక దగ్గర నుంచి నెక్స్ట్ స్టెప్ ఏస్తే ఖచ్చితంగా అదే మూవ్‌మెంట్ ఉంటుందా? వేరేదొస్తుందో తెలీదు మనకు. అంత అసలు మీరు స్క్రీన్ ప్లే ద్వారా ఈ మూవీని చాలా కొత్తగా ఎలా ఎక్స్‌పెరిమెంట్ మీకెలా వచ్చింది ఆ థాట్? అంటే ఆడియన్‌కి నేను కొత్తదనం ఇవ్వాలనుకున్నా. అంటే రొటీన్‌గా నేను చేయాలనుకోలేదు. అంటే ఇన్ని లక్షల, కోట్ల సినిమాలొచ్చా కూడా కొత్తగా ఏం చేయొచ్చు అనేది చూపిచ్చాలనుకున్నాను. నంబర్ 1 ఆడియన్‌కి ఇంకా కొత్తదనం ఉంది. తర్వాత మనము ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనం చేయగలం అనేది 2 చెప్పాలనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా కొన్ని కోట్లు పెట్టి పెద్ద పెద్ద స్టార్స్‌ని పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్‌లో కలెక్షన్స్ కాదు. కంటెంట్ పరంగా మన దగ్గర మనలో నుంచి మన కుటుంబాల సాధారణ కుటుంబంలో నుంచి వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో నుంచోగలము అనేది చూపిచ్చాలి. చాలా తక్కువ బడ్జెట్‌లో అనుకున్నా. చాలా జెన్యూన్‌గా. నేను ఇందాక అదే అనుకున్నాం మ్యామ్. మూవీ అనేది ఓన్లీ కలెక్షన్స్ పరంగానో లేకపోతే ఫేమ్ అయ్యామని కాదు. అసలు ఆ స్టోరీ ఏం చెప్తుందనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఈ స్టోరీ ఇన్‌స్పిరేషన్ ఎక్కడన్నా తీసుకున్నారా? లేకపోతే ఎక్కడన్నా చూసారా మీరు రియల్ లైఫ్‌లో ఇట్లాంటివి? డెఫినెట్‌గా. మేబీ నేను 14థ్ తర్వాత ఇంకా డీటెయిల్‌గా చెప్తాను దాని గురించి. ఎందుకంటే ఆడియన్స్ చూడలేదు కాబట్టి ఏదైతే దీంట్లో కీ పాయింట్ ఉందో అది నేను అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అదే ఇంపార్టెంట్ కాబట్టి. సో, నేను చిన్నప్పటి నుంచి స్టడీ చేసి చాలా డెప్త్‌గా వెళ్లి స్టడీ చేసి పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ చూసిన తర్వాత 10 మంత్స్ స్క్రీన్ ప్లే చేయడానికి స్పెండ్ చేసి యెస్, దిస్ ఈస్ గుడ్ టు గో అన్న తర్వాత కంప్లీట్ బాండ్ స్క్రిప్ట్ అయిపోయి 3 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్‌గా అంటే కెమెరా వర్క్ ఆండ్రూ సార్‌తో కూర్చొని అన్నీ చేసుకున్నాక అప్పుడు షూటింగ్‌కెళ్ళాననమాట. ఇవన్నీ మీరు ఈ స్క్రిప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వేదిక గారి రియాక్షన్ గాని, రెస్పాన్స్ గాని ఎలా అనిపించింది? ఏమని చెప్పారు? యాక్చువల్ అంటే కొంచెం బాగా ఫేమ్ ఉంది గాని, తనకు ఆల్రెడీ ఇంతకుముందు మంచి సక్సెస్‌ఫుల్ మూవీస్ అన్నీ వచ్చున్నాయి. మరి ఈ మూవీ గురించి చెప్పినప్పుడు ఏమని రెస్పాన్స్ వచ్చింది? యాక్చువల్‌గా ఫస్ట్ చాలా కష్టం ఎవరికైనా అర్థం చేసుకోవటం. తనకి నేను తెలుగులో ప్రిపేర్ అయిన సబ్జెక్ట్‌ని సడెన్‌గా నేను హిందీలో, ఇంగ్లీష్‌లో అలా కన్వర్ట్ చేసేసుకొని ఆ ఎమోషన్స్ చెప్పాలంటే చాలా ఇబ్బంది పడ్డాను. తెలుగంటే మన ఇష్టం వచ్చినట్టు అది, ఇది అని చెప్పేసుకోవచ్చు. ఆ! బట్ ఇది కష్టం. ఇందులో స్క్రీన్ ప్లే కదా! ఇక్కడ నుంచుంది, అక్కడ కూర్చుంది, ఇక్కడ పడుకుంది, ఇట్లా నడిచిందని ఎట్లా చెప్పాలి? చాలా కష్టం ఇది. ఫర్గెట్ అబౌట్ ద స్టోరీ. ఈ స్క్రీన్ ప్లే చెప్పడం చాలా కష్టం. దాన్ని నేను చాలా కష్టపడ్డా. ఫస్ట్ తనని కన్‌ఫ్యూజ్ చేశాను. తర్వాత అర్థమైంది. అబ్బా! నేను చాలా దారుణంగా జెప్పాను అని. తర్వాత తనకు అర్థమైంది. ఓకే. ఏదో విషయం ఉంది. సరే బాండ్ స్క్రిప్ట్ తీసుకొని కూర్చుందాం అని తను చూసాక షీ సెడ్ యెస్ ఇమ్మీడియేట్‌లీ. బట్ మాకు మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే షీ నెయిల్డ్ ఇట్. అంటే మేము కూడా అదే అనుకున్నామనమాట. ఎవ్రి క్యారెక్టర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎవ్రీథింగ్ తను అర్థం చేసుకొని తనే అది అని తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. సో, తనకి బాగా ఇబ్బంది అనిపించిన సిట్యుయేషన్స్ ఏమన్నా అనిపించిందా? అంటే ముందే మేము ఫోన్‌లోనే డైరెక్ట్ కాదు. ఫోన్‌లో మనం వర్క్‌షాప్ చేసుండే. ఎవ్రి సీన్ తను నేనెలాగ కావాలనుకుంటున్నాను అనేది తీసుకొని నోట్స్ రాసి తను చాలా పెద్ద బుక్ తయారు చేసుకొని చాలా వెల్ ప్రిపేర్డ్‌గా విత్ డైలాగ్స్ వచ్చి నిజం చెప్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఎందుకంటే నేను పడ్డ కష్టానికి తను లేకపోతే ఏంటి అనేది ఆలోచిస్తే నాకిప్పటికి భయమేస్తది. అంటే నాకు భగవంతుడు నేచర్ అంటే నేను పడ్డ కష్టానికి భగవంతుడు నేచర్ నాకు రైట్ చాయిస్‌నిచ్చాడని నేను జెన్యూన్‌గా నమ్ముతున్నా. అంటే ఏదో చెప్పాలని కాదు. షీ ఈస్ రియల్లీ డైరెక్టర్ ఫ్రెండ్లీ.
అందులో అసలు నాకు సెకండ్ థాట్ కూడా లేదు. నిజంగానే అనిపించింది మేడం. వేదిక గారి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజంగా వన్ మ్యాన్ షో అంటారు చూసారా? నేను ఇప్పటికి ఈ పదం చాలా సార్లు చెప్పుంటా. వన్ ఉమెన్ షో అని చెప్పేసి చాలా బాగా వచ్చింది. అండ్ ఇట్లానే మీరు ఇంకా చాలా కొత్త స్క్రిప్ట్స్ ఏమన్నా మరి రెడీగా పెట్టుకున్నారా? అండ్ కమర్షియల్ స్టైలే ఉంటారా? లేకపోతే ఇలానే మెసేజ్ ఓరియెంటెడ్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మీ దగ్గర? అది ఆడియన్స్ మీదే వదిలేస్తున్నాను. ఈ మూవీకి వాళ్ళిచ్చే రెస్పాన్స్ బట్టి. ఎట్లాగో వచ్చాం కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవాలి. నాకు తెలిసి నేను మేకర్‌గా అయితే నాకు సెకండ్ థాట్ కూడా లేదురా. బట్ కలెక్షన్ పరంగా ప్రొడ్యూసర్ గారు ఏంటనేది నాకు తెలీదు. బట్ ఆడియన్స్ కొత్త కాన్సెప్ట్స్‌ని లేదా ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీసే లేదా మన లోకల్ అంటే మరీ ఇంటర్నేషనల్ అంటే మనోళ్ళకి అర్థం కాకుండా నేను తీసాను అనుకుంటారేమో కాదు. మనకు అర్థమయ్యే భాషలోనే. సో, తీసిన ఈ సినిమాలను ఆదరిస్తే నెక్స్ట్ ఇంకా ప్రయోగం చేయటానికి గాని, ఇంకా బెటర్ చేయటానికి ఒక చాయిస్ ఉంటది. లేదు మాకు కమర్షియలే కావాలంటే ఫైన్ నేను కమర్షియల్ ఇస్తా. ఎందుకంటే నాకు తెలుగు ఆడియన్స్ ఇంపార్టెంట్. సో, వాళ్ళని మెప్పించడం ఇంపార్టెంట్ కాబట్టి నాకు వేరే చాయిస్ లేదు. బట్ మ్యామ్ మోస్ట్‌లీ ఇప్పుడు ఏంటంటే మనకి లేడీ ఒక అమ్మాయి హీరోయిన్‌గా రావడం ఎంత కష్టమో అంతకన్నా త్రిబుల్ అంటే ఎక్స్‌ట్రా కష్టం ఏంటంటే డైరెక్టర్‌గా రావడం. మీరు దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఇంత డేర్‌గా ముందుకు రావడానికి రీజన్ గాని, మీ ఇన్‌స్పిరేషన్ ఇవన్నీ ఎవరని చెప్పాలి? ఏంటిది? నాకు నేనే ఇన్‌స్పిరేషను. ఎందుకంటే నేను 17 ఏళ్ళప్పటి నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ఇన్‌స్పిరేషన్ స్పెషల్‌గా అంటే అవసరం లేదేమో అని నా ఫీలింగు. అది గర్వంతో చెప్పట్లేదు. గౌరవంతో చెప్తున్నాను. సో, కష్టాన్ని నమ్ముకొని ఇండిపెండెంట్ ఆ! వుమెన్‌గా మీరు అన్ని ఆలోచించి ఆ! చేశాను. డైరెక్షన్ అనేది నేనెప్పుడు అంటే అసలు నేను డ్రీమ్‌లో కూడా అనుకోలే. ఇట్స్ నా డెస్టినీ. సో, కాబట్టి నేను దాన్ని అబద్ధం చెప్పి నేను కష్టపడ్డా, అట్లా చేశా, ఇట్లా చేశా అని చెప్పలేదు. నిజంగా చాలా ఈజీగానే డైరెక్టర్‌ని అయిపోయినా. కాతే ఆ రోల్ తీసుకున్నా కష్టపడ్డా. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడ్డా. పని పూర్తి చేయడానికి కష్టపడ్డా. పర్ఫెక్షన్ తీసుకురావడానికి కష్టపడ్డా. దీనికి కష్టపడ్డా. కానీ డైరెక్టర్ అవ్వడానికి నేను నిజంగా కష్టపడలా. బై గాడ్ గ్రేస్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. మ్యామ్ ఇంకొకటి మూవీలో ఎక్కువగా మీరు బాగా ట్రిగ్గర్ చేసింది పేరెంట్స్ ననైతే అర్థమవుతుంది. మీరు ఇన్ పర్సన్‌గా మీరు గూడా మీకు పిల్లలు ఉండే ఉంటారు గదా! వాళ్ళతో మీరు ఎలా ఉంటారు? అండ్ వాళ్ళు అప్రోచ్ వాళ్ళకి కూడా ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఇవన్నీ మీరు చెప్తూ ఉంటారా? ఇలా ఉంటది లైఫ్. నేను ఏ కథ రాసినా ఫస్ట్ వాళ్ళకే చెప్తా. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళు నాకు జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. వి అంటే ఆల్‌వే ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము తెలుసుకోవచ్చా వాళ్ళ ఏజ్ గాని వాళ్ళు ఎలా అర్థం యాహ్! చేసుకుంటారు? నా ఫస్ట్ పాప, తర్వాత ఇద్దరు అబ్బాయిలు. మూవీలో ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు. ఓహ్! సో, హీరో అప్పుడు చిన్నప్పుడు చేశారు కదా! 8 ఇయర్స్, 13 ఇయర్స్ తను. సో, ఫస్ట్ పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సో, బాబు వాడు 9థ్ క్లాసు. ఇంకొకడు థర్డ్ క్లాస్. చిన్నప్పటి నుంచే పిల్లల్ని చాలా మెచ్యూరిటీతో పెంచడం ఎలా అని అంటే మనం హరిత గంగినేని మేడం దగ్గరికి రావచ్చు. ఆ విషయంలో కూడా నేను చాలా ప్రౌడ్ మదర్‌ని. నేను ఏదన్నా ఫస్ట్ బెస్ట్ జాబ్ చేశానంటే మదర్ జాబ్ చేశాను. తర్వాతే ప్రొఫెషనల్‌లో ప్రతి జాబ్‌లో కూడా నేను ఆడియన్స్ నాకు తెలిసి దీనికి బాగా కనెక్ట్ అవుతారు. ఒక మదర్ రోల్ బాగా పర్ఫార్మ్ చేసి అట్ ద సేమ్ టైమ్ మంచి మెసేజ్ మూవీ ఇచ్చారంటే ఈ లేడీ మూవీ మనం చూడాలి అని ఫీలింగ్. యాక్చువల్‌గా అందరూ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఫ్యామిలీ కాదు అనుకుంటారు అని డౌట్ ఉంటది. నేను అదే చెప్తున్నా. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఇప్పటికి కూడా నేను చెప్పలేను ఎందుకు అని. మేబీ 14 తర్వాత అయితే ఇంకా చిన్న చిన్న చెప్తాను. పిల్లలు కూడా భయపడకుండా చూడొచ్చు. అవును. హ్యాపీగా చూడొచ్చు అందరూ కలిసి. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. అండ్ మెసేజ్ అనేది మూవీ చూసాకే తెలుస్తది. మ్యామ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ మీరు చాలా బాగా తీశారు. చాలా గ్రేట్ గా కూడా నేను ఫీల్ అవుతున్నా యాజ్ అ గర్ల్ గా. నేను ఫ్యూచర్ ఐ మీన్ ఈ జనరేషన్ కి ఫ్యూచర్ జనరేషన్ చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి ఇంత స్ట్రగుల్ చేసి వర్క్ చేయొచ్చు, మన క్రియేటివిటీకి వర్క్ పెట్టొచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనడానికి ఈ ఫియర్ మూవీ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. చూసారు కదా మూవీ ఎంత బంపర్ హిట్ అయిపోయింది. మేడం ఎంత క్లియర్ విజన్‌తో ఉన్నారు అవన్నీ మనకు చెప్పారు. మరి మీరు లేట్ చేయకుండా ఆ విజన్ మీకు రావాలన్నా, మీకు ఆ మెసేజ్ అందాలి అన్నా మీరు థియేటర్స్‌కి వచ్చి ఈ ఫియర్ మూవీ మీ ఫ్యామిలీతో చూడండి. అప్పుడు మన సొసైటీలో ఏం చేంజెస్ కావాలో మీకే అర్థమవుతుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్‌పీసీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.